నెహ్రూ ఇండోర్ స్టేడియంకు బయలుదేరారు విజయ్ పేరెంట్స్. ఇది మదర్స్ డే గిఫ్ట్ అంటున్నారు విజయ్ తల్లి శోభ. సీఎంగా విజయ్ ప్రమాణం చేయడం సంతోషంగా ఉంది అంటున్నారు తండ్రి చంద్రశేఖరన్. We are going the function, going for the function. Okay. This time you are meeting Mr. Vijay as the Chief Minister. CM sir. విజయ్ కాన్వాయ్ కూడా తన నివాసం నుంచి నెహ్రూ స్టేడియంకి బయలుదేరుతున్నప్పటి దృశ్యాలని చూస్తున్నాము. లైవ్ దృశ్యాలు ఇవి. ఆల్రెడీ పేరెంట్స్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం ఆ విజువల్స్ చూసాము. అలాగే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు, వాటికి సంబంధించిన విజువల్స్ కూడా రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము. కాన్వాయ్ బయలుదేరిన దృశ్యాలని మనం చూస్తున్నాము. సో నిన్నమన్నటి వరకు ఇంకా గవర్నర్ దగ్గర నుంచి ఎటువంటి సంకేతాలు రాని నేపథ్యంలో తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించారు. అలాగే కాన్వాయ్ను కూడా తిప్పి పంపించారు విజయ్. ఇప్పుడు మళ్ళీ తిరిగి విజయ్కి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ జరిగాయి గవర్నర్ ఆదేశాల మేరకు. సో ఈ నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీ నడుమ విజయ్ తన నివాసం నుంచి నెహ్రూ ఇండోర్ స్టేడియంకి బయలుదేరుతున్న దృశ్యాలను చూస్తున్నాము. ఇది మదర్స్ డే గిఫ్ట్ అని తల్లి శోభ అంటున్నారు. సీఎంగా విజయ్ ప్రమాణం చేయడం సంతోషంగా ఉందని చంద్రశేఖరన్ కూడా కమెంట్ చేశారు. విజయ్ అభివాదం చేస్తూ, ఆయన కోసం బయట వేచి ఉన్న కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటి నుంచి నెహ్రూ స్టేడియంకి బయలుదేరుతున్న దృశ్యాలను చూస్తున్నాం. సరిగ్గా 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి టైం పెట్టుకున్నారు. కానీ చాలా ఎర్లీగా ఆయన తన నివాసం నుంచి బయలుదేరుతున్నారు. సో నెహ్రూ స్టేడియానికి మరికొద్ది సేపట్లోనే ఆయన చేరే అవకాశం ఉంది. ఈలోపు స్టేడియం దగ్గరకు చేరుకుంటున్న కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. సో కాన్వాయి నెమ్మదిగా కదులుతోంది. రోడ్లకు ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు బారులు తీరిన దృశ్యాలను చూస్తున్నాము. వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ విజయ్ కాన్వాయ్ నెమ్మదిగా కదులుతోన్న దృశ్యాలని చూస్తున్నాము. మరికొద్ది సేపట్లోనే నెహ్రూ ఇండోర్ స్టేడియంకి చేరుకుంటారు. ఈ నెహ్రూ ఇండోర్ స్టేడియం తోటి విజయ్కి చాలా అనుబంధం ఉంది. ఆయన అనేక సినిమా ఫంక్షన్లు ఇదే స్టేడియంలో జరిగాయి. కాబట్టి ఆ సెంటిమెంట్ తోటి నెహ్రూ ఇండోర్ స్టేడియంనే ప్రమాణ స్వీకారానికి సైతం ఆయన వేదికగా మలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. యూజువల్గా గవర్నర్ దగ్గర, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ ప్లేసెస్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేసుకుంటూ వచ్చారు. కానీ నెహ్రూ ఇండోర్ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని విజయ్ తలపెట్టారు. సో ఈ నేపథ్యంలో డే 1 నుంచి కూడా నెహ్రూ ఇండోర్ స్టేడియం వార్తల్లోకి వచ్చింది. చివరకు ఈరోజు అక్కడే ప్రమాణ స్వీకారాన్ని ఆయన చేయబోతున్నారు. కాన్వాయ్ చెన్నై రోడ్ల గుండా నెహ్రూ స్టేడియానికి తరలి వెళుతోన్న దృశ్యాలని చూస్తున్నాము. 10 గంటలకు ఎగ్జాక్ట్గా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్నారు. గవర్నర్ కంటే ముందే విజయ్ అక్కడకు చేరుకుంటారు. అలానే వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్లను కూడా కాసేపు అడ్రస్ చేయడం కోసం విజయ్ ఎర్లీగా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. విజయ్తో పాటు మరో 4-5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ తన నివాసం నుంచి బయలుదేరుతున్నప్పటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం.